ప్రెస్ మీట్లో లేడీస్ ఓటింగ్ అంతా మాగే పడింది, మాకు మెజారిటీ సార్ నేను చెప్పాను సార్, మెజారిటీ స్థానాలు మాకు వచ్చే అవకాశం ఉందన్నారు. కానీ ఇక్కడ పార్లమెంటు స్థానానికి వచ్చేటప్పటికి ఎస్పెషల్లీ కోస్టల్ కారిడార్లో క్రాస్ ఓటింగ్ అనేది జరిగిందని ఒక బాగా ప్రచారంలో ఉంది. దాని మీద మీ ఒపీనియన్ చెప్పండి సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తల్లి పెనతల్లి చెల్లి చిన్న కూతురు ఇంకో చెల్లి వాళ్ళే ఆడ ఓటు ఎదురా బాబు అని చెప్పి అంటే మహిళలు నమ్మారంటే ఇంకా దానికి ఏమైనా అర్థం ఉందా? ఎందుకు నమ్ముతారు? మరి గతంలో ఏదైనా నమ్ముతారని వాళ్ళు అనుకుని ఉండొచ్చు. సొంత కుటుంబ సభ్యులే బాబోయ్ వీళ్ళు ఓటేకండి రా బాబు అని చెప్పి చీర చెంగున అర్థిస్తే ఏ స్త్రీ అయినా వాళ్ళు చెప్పింది నమ్ముతారా? సజ్జలు చెప్పిందో లేకపోతే నా శల్యమ్మ నా అక్క అని చెప్పి అక్కర్లేని చోట కకారం షకారం వాడే జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్ముతారా? నమ్మరు. వాళ్ళు ఒక కసితో గుద్దారు. చంద్రాడు వచ్చేసి తొందరగా ఇది వదిలించేసుకున్నారా బాబు అని చెప్పి ఒక కసితో గుద్దారు. అందుకే వాళ్ళు ఆ తర్వాత ఇక్కడ ప్రెస్ స్టేట్మెంట్లో ఉండవు, సాక్షి పేపర్ వస్తుందో రాదో కూడా మంచి భవిష్యత్తు లేదంట సార్. ఇప్పుడు కేంద్రంలో మీరు పార్లమెంట్ సభ్యులుగా కొనసాగుతున్నారు. మీకున్న నాలెడ్జ్ ప్రకారం ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా బీజేపీకి ఎన్ని స్థానాలు రావచ్చని మీ అంచనా? ఇప్పుడు నేను ఎంపీ నుంచి ఎమ్మెల్యేకి వచ్చేసాను కాదండి, నా మైండ్ అంతా రాష్ట్రం చుట్టూ తిరుగుతుంది. దేశ రాజకీయాన్ని పట్టించుకోవట్లేదు. ఓవరాల్ గా మీ అంచనా ఎంత ఉండొచ్చు? అంచనా ఎంతనో మోడీ గారు మళ్ళీ ప్రధాని, డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటుంది. ఉండి నియోజకవర్గం ప్రత్యర్థి ఒకరిగా భావించారా, ఇద్దరిని భావించారు సార్? ఇద్దరు ఒక పార్టీ నుంచి వచ్చినప్పుడు ప్రత్యర్థి పార్టీ ఒకటని భావించారు. వ్యక్తులు ఇద్దరు ఉండొచ్చు, ముగ్గురు ఉండొచ్చు. నా ప్రత్యర్థి పార్టీ ఒకటే. ఆ రెండో వ్యక్తికి కూడా ఏ రోజు ఎంత డబ్బు పంపించారో కూడా నాకు తెలుసు. గర్భజించుకుంటే కాలమే పడదు, ఎందుకు వచ్చింది అది ప్రజలకు కూడా తెలిసిపోయింది. సంతోషం. ఎప్పుడు ఎంత క్యాష్ వచ్చింది ప్రత్యర్థికి, మెయిన్ ప్రత్యర్థికి, అఫీషియల్ ప్రత్యర్థికి ఎంత, అన్అఫీషియల్ ప్రత్యర్థికి ఎంత, ఇవన్నీ కూడా లెక్కలు తెలుసు, ప్రజలకి తెలుసు. కాబట్టి వాళ్ళు కూడా ఇద్దరిని ఒకటిగా భావించి ఓట్లు పంచుకున్నట్టుగా తెలుసు. వైఎస్ఆర్సీపీ రాష్ట్రంలో అధికార దుర్వినియోగానికి పాల్పడిందంటారండి. ఎక్కడైనా ఈ రీపోలింగ్ అలాంటివి ఏమైనా చేయవలసిన? పెద్దగా రీపోలింగ్ లేదని ఎలక్షన్ కమిషన్ చెప్పేసింది. అంచేత అసలు పోలింగ్ తెల్లారిదాకా జరిగింది, ఇంకా రీపోలింగ్ ఉంది. సో వాళ్ళు నిన్న మీరు చూసుంటారు, ఇక్కడ మన దగ్గర కూడా 3-4కి అసలు మొత్తం అందరూ వైసీపీ వాళ్ళు సగం చోట్ల వెళ్ళిపోయారు. ఎక్కడ ఏమో అడిగి కనపడతారు. సైకిల్ గుద్ద అంటే